మర్డర్ ఒకటి రిపోర్ట్ అయింది. సో ఈమె ఆ రోజు నైట్ పార్లపల్లి విడవలూరు మండలంకి సంబంధించి ఒక టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు సో ఈ అండర్ బ్రిడ్జి దగ్గర ఈమె వస్తున్న వెహికల్కి సో ముందు సైడ్ వెనకల సైడ్ 2 వెహికల్స్ అడ్డం పెట్టి ఒక 10 మెంబర్స్ దాకా సీన్లో ఉండి ఆమెని మర్డర్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు దీంట్లో మొత్తం 15 మంది ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేసాం. సో ఈరోజు మనం 12 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 3 మనకు అప్స్టాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేస్తాం. దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే సో 2 గ్రూపుల మధ్య అంటే ఏదైతే ఈ హిజ్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 గ్రూప్స్ మధ్య సుప్రమసీ లేకుంటే ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి జరిగినది. దీన్ని సో ఈ ఆధిపత్య పోరులో ఎవరైతే ఉన్నారో అలేఖ్య అని చెప్పేసి సో ఆమె ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో సో ఆమెకి ఇంతకుముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు మనకు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హ్యూమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ గ్రడ్జెస్ ఉన్నాయన్నమాట. దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను, సో ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది. ఒక 1 వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు. సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. సో ఆ రోజు 26th నైట్న సో ఆమె ఈ ప్రోగ్రామ్ చూసుకొని వస్తున్నప్పుడు మర్డర్ చేయడం జరిగింది. సో మర్డర్ మనకు నైట్ అరౌండ్ 10 o'clock జరిగింది. బై మార్నింగ్ కల్లా మనము ఎవరు చేశారని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని టెక్నాలజీ కూడా యూజ్ చేసి కాన్స్పిరసీ సో ఇప్పుడు ఏంటి సుప్రమసీ కోసంలో కాన్స్పిరసీ చేసి మర్డర్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. అది కాన్స్పిరసీలో ఉన్నాము, సీన్లో లేదు బట్ షీ నోస్ సో ఎలా మర్డర్ చేయాలని చెప్పేసి మాత్రం ఆమె కాన్స్పిరసీలో ఉంది, సీన్లో అయితే లేరు. ప్రజెంట్ కార్ డ్రైవర్ ఇన్వాల్వ్మెంట్ గురించి మనం యాక్చువల్లీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే మనకు మెయిన్ ఏంటంటే జరిగింది కాబట్టి ఇమీడియట్గా మనకు ఎవరు మెయిన్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు దాని మీద మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనము ఎవరెవరైతే ఇంకా ఇన్వాల్వ్ అయ్యారో దాన్ని కూడా మనము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మనం ఐడెంటిఫై చేస్తాం. ప్రజెంట్ అయితే మన ఎవరు మెయిన్ ఇన్వాల్వ్ అయ్యారో దాని మీద మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళని కూడా మనం యాడ్ చేస్తాం. సో యాడ్ చేసుకోవడానికి మనకు స్కోప్ ఉంటుంది. ఇక్కడితోనే 15 మందితోనే మనకి ఎండ్ అయితేనే మనం చెప్పట్లేదు. మిగతా వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం యాడ్ చేస్తాం. సో ఈ హత్య జరిగిన తర్వాత ఏంటంటే ఒకటే చెప్పడము, సో ఎవరికైనా కూడా ఎవరైనా ఈ ముఠాలుగా ఫామ్ అయ్యి లా అండ్ ఆర్డర్కి ఏదైనా చేతిలోకి తీసుకుంటామని చెప్తే మాత్రం ఎవరిని స్పేస్ చేసి అయితే ఏమి ఉండదు. సో ప్రతి ఒక్కరూ లా అబైడింగ్గానే ఉండాలి. ఎవరైనా లా అండ్ ఆర్డర్కి కానీ ఏదైనా పీస్ డిస్టిక్లో ఏదైనా మనం డిస్టర్బ్ చేస్తామంటే మాత్రం వాళ్ళని స్పేస్ చేసి అయితే ఏమి ఉండదు.